ప్రస్తుతం తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో ముంబై జట్టుకి సారథిగా వ్యవహరిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అప్కమింగ్ టెస్ట్ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తొలి సిరీస్లోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో అన్సోల్డ్గా నిలవడంతో గత సీజన్ ఆడలేదు. అప్పటి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్కి దూరంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో తాను ఫిట్నెస్పై ఫోకస్ పెట్టానని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. సొంత గ్రామంలో తన తండ్రి పర్యవేక్షణలో ఫిట్నెస్తో పాటు తన ఆటని మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడ్డా అని చెప్పాడు. నాకు ఆఫ్ సీజన్ అనేది ఏం లేదు. నేను రోజు ఉదయం 4:15 నుంచి 4:30 మధ్య లేస్తాను. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్తో నా రోజుని మొదలు పెడతాను. ఇది నా ఫిట్నెస్ మెరుగుదలకు మరింత ఉపయోగపడుతుంది. రన్నింగ్ మొదలుపెట్టి నెల రోజులు అయ్యేసరికి 30 నుంచి 31 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల పరుగుని సునాయాసంగా పూర్తి చేస్తాను. రన్నింగ్ పూర్తయిన వెంటనే జిమ్కి వెళ్తాను. సగం రోజు వరకు ఫిట్నెస్, ఫీల్డింగ్ డ్రిల్స్ చేస్తాను. సాయంత్రం వేళల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. అయితే టీమిండియాకు ఆడాలి అనేది నా తండ్రితో పాటు నా కల. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడి అది నేను నెరవేర్చాను. కానీ నీ ప్రయాణం ఇంతటితోనే పూర్తవలేదు. ఇంకొన్నాళ్ల పాటు నేను టీమిండియాకు ఆడాలి. అందుకే నేను మరింత కష్టపడుతున్నాను. అయితే నేను బంగ్లాదేశ్తో సిరీస్పై ఫోకస్ పెట్టలేదు. నా విధానాన్ని మాత్రమే నమ్ముకున్నా. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.